అక్టోబర్ 2వ తారీఖున మనకు రెండవ సూర్యగ్రహణం అనేది రాబోతుందండి. ఇది మనకు బుధవారం నాడు అనగా అమావాస్య రాత్రి 9:13 ప్రారంభమై గురువారం తెల్లవారితే మనకు 3:17 వరకు కూడా ఉంటుంది. అంటే సుమారుగా 6:04 పాటు ఈ గ్రహణం ఉంటుందండి. అయితే కనిపించే ప్రదేశాలు అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రాలలో మాత్రమే కనిపిస్తుంది. ఇది మనకు భారతదేశంలో కనిపించదు. ఎందుకు అనగా మనకు ఆ టైంలో రాత్రి సమయం కనుక మనకు సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. మరి ఈ గ్రహణ సమయంలో గర్భవతులు ఏమైనా నియమాలు పాటించాలా అని చాలామంది కామెంట్ అనేది చేస్తూ ఉంటారు కదా. మన భారతదేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు అనేది పాటించాల్సిన పని లేదు. ఎందుకు అంటే మనకు ఆ గ్రహణం అనేది కనిపించదు. ఆ టైంలో మనకు చంద్రుడు ఉంటారు. సో సూర్యుడు అనేది మనకు కనిపించదు కాబట్టి మీరు పాటించాల్సిన పని లేదండి. ఎలాంటి అపోహలు అనేది పెట్టుకోవద్దు. సో అలాగే మనం వీడియోలో చెప్పిన ప్లేసెస్ ఎవరైనా ఉంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గ్రహణ నియమాలు పాటించాలి. అంటే సింపుల్గా వాళ్ళకి అక్కడ సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి సూర్యకిరణాలు అనేది వాళ్ళ మీద పడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే గ్రహణ నియమాలు అనేది పాటిస్తారు. బయటికి రాకుండా ఉండడం ఇలాంటివి. సో మీరైతే పాటించాల్సిన పని లేదండి. అది రాత్రి పూట కదా, సో మేము బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటాము, లేకపోతే ఫుడ్ తినకుండా ఉంటాము, కదలకుండా పడుకుంటాము, లేకపోతే మార్నింగ్ లేవగానే మనకు అదంతా అంటూ ముట్టు మైలు అంతా పోయింది కదా, సో ఈ టైంలో మేము గ్రహణ నియమాలు అనేది పాటించి ఇళ్ళంతా క్లీన్ చేసుకుంటాము నెక్స్ట్ డే. సో ఇలాంటివన్నీ పెట్టుకోవాల్సిన పని లేదండి. మీరు లేనిపోని వీడియోస్ అన్నీ చూసి లేనిపోని టెన్షన్స్ అనేది పెట్టుకోవద్దు. మనకు ఇండియాలో మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు. అసలు ఎలాంటి నియమాలు అనేది కూడా మనం పాటించాల్సిన పని అయితే ఉండదు.